హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ అయితే డ్యూటీ నుంచి వచ్చేసింది. మా కోసం ఎంత కష్టపడుతుందో చూడండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్ చూద్దాం. మా అమ్మ అయితే అక్కడ ఉంది. మా అమ్మ అయితే కష్టపడుతుంది ఫ్రెండ్స్, చూద్దాం. ఏం లేదు మమ్మీ, హాయ్ చెప్పు. వీడియో ఇస్తున్నా. మా అమ్మ అయితే రాగానే పని అయితే చక్క చేసేసింది ఫ్రెండ్స్. చేయాలి కదా ఫ్రెండ్స్, వీళ్ళేమో అన్ని తిన్నట్టు సింక్లో వేసి పెడతారు. పని చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, మళ్ళీ మార్నింగ్ ఏమన్నా ఉడకాలి. అందుకనే ఇప్పుడైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇల్లంతా చేసాను. ఇప్పుడు గిన్నెలు తోమేసి బట్టలు పిండుకుంటే పని అయిపోతుంది. వంట అయితే ఆల్రెడీ చేసేసాను, ఎందుకంటే పిల్లలు పడుకుంటారు కాబట్టి వంట అయితే చేసేసాను. బట్టలు వినడానికి చంపలకి నీళ్ళు ఇస్తుంది ఫ్రెండ్స్. మమ్మీ అవును కదా, మాది బోర్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా పైకి ఎక్కుతాయి వాటర్, కాకపోతే ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట, ఖరాబ్ అయిందంట. బోర్ ఖరాబ్ అయింది. వాటర్ అయితే నిన్ననే నింపేసారు. మా అమ్మ అయితే బట్టలు జాడేయడానికి నీళ్ళైతే చేస్తుంది. ఇంకోండి బకెట్లో అయితే పోసేస్తుంది. ఇంకోండి బకెట్లో అయితే పోస్తుంది. బట్టలు అయితే అడుగుతుంది. బట్టలు ఎండేస్తుంది ఫ్రెండ్స్. గిన్నెలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్, బట్టలు కూడా ఎండేస్తున్నాయి. ఎందుకంటే మార్నింగ్ అసలు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్. డైలీ అంటే 8:00 7:45కే పిల్లలు వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళాలి కాబట్టి అసలు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్. అందుకోసమని ఏ పనైనా నైటే చేసేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా ఇది తప్పదు, ఏ పేరెంట్స్కైనా. మార్నింగ్ వెళ్ళే వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి నైట్ వస్తారు కాబట్టి నైట్ ఈ పని చేయాల్సిందే. పిల్లల్ని చూస్తూ ఇంట్లో అందరినీ చూసుకుంటూ ఈ పనులు చేసి మళ్ళీ నైట్ వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టడం ఎంతైనా ఆడవాళ్ళ లైఫ్ కష్టం కదా ఫ్రెండ్స్. ఇది నిజమా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా యొక్క చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసిండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఓకే మరి బాయ్.